హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటలు, కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యోబు రాసినటువంటి గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథము 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 12వ వచనం చదువుదాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. చాలండి. చివరి అధ్యాయంలో యోబు యొక్క ఆశీర్వాదపు దీవెనను మనం అక్కడ గమనించగలుగుతా ఉన్నాం. యోబు మనమందరం కూడా ఎరిగినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు తన చెడుతనం అంతటిని కూడా విసర్జించి దేవుని కోసమే నిలబడ్డానికి ఇష్టపడినటువంటి యోబు యొక్క ముగింపు మనం చూస్తున్నాం. ముగింపులో రాయబడిన మాట ఏమిటనంటే, యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. మొదట ఆశీర్వదించాడు దేవుడు యోబును. ప్రారంభంలో దేవుణ్ణి ఆశీర్వదించాడు యోబును. సేమ్ మొదటి అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు, ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 జతల ఆడుగాడిదలను కలిగి, బహుమంది పనివారును కలిగి, అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడాయను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. యోబు యొక్క ప్రారంభపు జీవితం చాలా ఘనంగా ప్రారంభించాడు. ముగింపులో చూస్తూ ఉన్నప్పుడు మరలా తిరిగి ఆ ఘనత కంటే మరి అధికంగా దేవుడు ఆశీర్వదించినటువంటి మాటలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మొదట ఎలా ఆశీర్వదించాడో ముగింపులో కూడా అంతకంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడు. మరి మొదట ఆశీర్వదించబడిన దానికంటే మరి అధికముగా యోబు ఆశీర్వదించబడ్డాడన్న మాట ముగింపులో మనం వింటా ఉన్నాం. కాబట్టి ఇక నడి మధ్యలో ఎటువంటి ఆటుపోట్లు లేవు, ఇబ్బందులు లేవు, కష్టాలు లేవు, అన్ని సుఖాలు గుండా ఆ యోబు ప్రయాణించాడని కనుక మనం ఆలోచన చేసినప్పుడు, యోబుకు కలిగినటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావండి. భక్తి జీవితంలో ఆటుపోట్లు ఎదురవుతాయి, ఇరుకు ఇబ్బందులు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. యోబు చెడుతనాన్ని విసర్జించిన వాడే, న్యాయవంతుడే, యథార్థవంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, తన భక్తిని ఎన్నడూ విడిచిపెట్టిన వాడు కానే కాదు. అలాంటి మంచి భక్తుడు సైతము మొదట ఆశీర్వాదకరంగా కనబడినప్పటికీ, ముగింపులో ఆశీర్వాదాన్ని మరలా తిరిగి పొందుకున్నప్పటికీ, మధ్య కాలంలో అనేక ఆటుపోట్ల గుండా ప్రయాణించిన వాడై ఉన్నాడు. చాలా సమస్యల గుండా ప్రయాణించిన వాడై ఉన్నాడు. ఎన్నో నష్టాల గుండా ప్రయాణించిన వాడై ఉన్నాడు. ఎన్నో ఇబ్బందుల గుండా ప్రయాణించిన వాడై ఉన్నాడు. అనారోగ్య పరిస్థితుల గుండా ప్రయాణించినటువంటి యోబును మనం చూస్తూ ఉన్నాం. అనేక పరిస్థితులు తన యొక్క జీవితంలో ఎదురైనప్పటికీ, ఆ ఎదురైనటువంటి పరిస్థితుల్లో యోబు నడిచినటువంటి నడవడిక ఏదైతే ఉందో, ఆ నడవడికను బట్టి మొదట ఆశీర్వదించినంతటి కంటే తరువాత అధికముగా దేవుడు ఆశీర్వదించడానికి కారణమైందండి.
ఇది మనం జాగ్రత్తగా ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆశీర్వాదం ఊరకనే రాదు. ఆశీర్వాదం పొందడానికి మనం చేయాల్సిన ప్రయత్నం, మనం చేయాల్సిన భక్తి జీవితాన్ని దేవుడి గమనంలో నీవు నేను ఉన్నామని తెలుసుకొని ప్రయత్నం చేయాలి. అబ్రహాము దేవుడు పిలువబడినప్పుడు తాను ఊరు అనబడేటువంటి ప్రాంతము నుండి బయలుదేరినప్పుడు, తన స్వదేశము నుండి, తన బంధువుల యొద్ద నుండి, తన ఇంటి వారి నుండి అబ్రహామును దేవుడు రమ్మని పిలిచినప్పుడు అబ్రహాము బయలుదేరాడు. కానీ 25 సంవత్సరములు నిరీక్షణ అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఓరకనే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును పొందుకొనలేదు. 25 సంవత్సరాల తర్వాత 75 సంవత్సరంలో దేవుని పిలుపుకు లోబడినటువంటి అబ్రహాము నిండు వృద్ధాప్యమందు తన యొక్క కుమారుని పొందుకునే సమయం వరకు, ఆశీర్వాదం పొందుకునే సమయం వరకు అబ్రహాము దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆశీర్వాదము మన జీవితంలో చూడాలని మనం ఆశించిన వారమైతే, ఒకప్పుడు బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఈ కష్టాలని ఒకవేళ మన మనసులో వస్తున్నట్లయితే, నీకంటే ముందుగా యోబు అనుభవించినటువంటి ఆ కష్టాలను మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, దేవుని వాక్యం మనకిస్తున్నటువంటి ఒక మంచి సమాధానం ఏంటంటే, దేవుడు అంటాడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అలాగని ఇబ్బందులు లేకుండా ఉన్నాయా అని చెప్పానంటే అనేక రకాలైన ఇబ్బందులు వచ్చినాయి. దేవుడు అడిగాడు, దేవుడు చెప్పాడు, వెళ్ళమన్న చోటుకి వెళ్ళమన్నాడు. పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారిన సమయంలో సైతము అబ్రహాము ఎన్నడూ కూడా దేవుని విడిచిపెట్టిన వాడు కాదు. దేవుని ఆజ్ఞను మీరినటువంటి వాడు కాదు. దేవుని ఆలోచనను ఏమాత్రము కూడా కొనసాగించడానికి ఇష్టపడిన వాడే కానీ ఏమాత్రం కూడా నాకెందుకయ్యా ఈ బాధ అన్నట్టుగా ఈ అబ్రహాం యొక్క జీవితంలో కనబడడం లేదు. ఈ ఉదయకాలము యోబు అనబడేటువంటి ఒక మంచి భక్తుని యొక్క ముగింపు ఆశీర్వాదము ఎలా పొందుకోగలిగాడని మనం చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 42వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 42:7. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. చాలండి. దేవుడు యోబుని గురించి ఒక మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మనుషులు మన ముందు అనేక రకాలైనటువంటి పొగడ్తలు పొగిడి మనం ఆహావోహాన్ని కావచ్చు, కానీ మన తర్వాత మనల్ని ఒకవేళ కించపరచచ్చు, మనలను పొగిడిన దానికంటే తర్వాత మనలను హీనపరచచ్చేమో మనుషుల మాటలు. మన ముందు ఒకలాగా మన వెనకాల ఒకలాగా కనపడచ్చు మనుషుల మాటలు. అంత మాత్రం చేరా మనం ఉబ్బి తిబ్బయి మనం ఏదో మెడలో దండలు వేసుకోవాల్సిన పని ఏం లేదు. మనుషుల మాటలు పైకి ఒకలాగా కనపడతాయి, లోపల మరొకలాగా కనపడతాయి. దేవుడు సమస్తమును ఎరిగిన వాడు, నీవు నేను ఏమై ఉన్నామో సుస్పష్టంగా ఎరిగినటువంటి గొప్ప దేవుడు యోబుని గురించి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. యోబు యొక్క భక్తి జీవితాన్ని ఆయన అంచనా వేస్తూ ఉన్నాడు. యోబు యొక్క భక్తి జీవితంలో కొనసాగినటువంటి తన యొక్క భక్తిని దేవుడు క్యాలిక్యులేట్ చేసినప్పుడు, తనంత పరిగణలోకి తీసుకున్నప్పుడు యోబుని గురించి ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? దేవుడు నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు. ఎవరితోటి? యోబు స్నేహితులతోటి దేవుడు అంటున్నాడు, నా సేవకుడైనటువంటి యోబు నన్ను గురించి యుక్తమైనది పలికాడు. యుక్తమైన అంటే మంచిది అని అర్థం, శ్రేష్టమైనది, యుక్తమైనది, సరైనటువంటిది, కరెక్ట్, మంచిది. ఏదైతే తన సేవకుడైనటువంటి యోబుని గురించి దేవుడిస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, యోబు తన జీవితంలోనట యుక్తమైన మాట పలికాడు. యుక్తమైన మాట. ఉదయకాలము నీవు జ్ఞాపకం చేసుకోవాలి. యుక్తమైనటువంటి మాట మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ఏది పడితే అది మాట్లాడితే ఆశీర్వాదం కాదు. మనం మాట్లాడేది చెల్లితే మనుషుల దగ్గర చల్లొచ్చాము, దేవుని దగ్గర చల్లాలి కదా.
దేవుని దగ్గర చల్లాలి అని అంటే యుక్తమైన మాట ఉండాలి. అది సరైనటువంటి మాట, ఆయన ఆమోదించే మాట అయి ఉండాలి. ఆయన మనలను కటాక్షించి మనల్ని కరుణించేటువంటి మాటగా మనం మాట్లాడగలిగినప్పుడు తప్పక దాని దీవెన మనం పొందుకోగలుగుతాం. ఒకని నోటి ఫలము చేత వాడు ఆశీర్వదించబడతాడట. మన నోటి మాట మన ఆశీర్వాదం వైపు అడుగులు వేసేటట్లుగా చేస్తుంది. మన నోటి మాటే మరలా తిరిగి ఆ దీవెనను పోగొట్టేదిగా కూడా మార్చబడుతుందండి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంట. పెద్దలు సామెత తిన్నాం కదా. మన నోరు బాగలేదనుకో మనల్ని ఎవ్వరు కూడా గౌరవించదు. ఉదయకాలము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తన సేవకుడైనటువంటి యోబుని గురించి ఆయన ఆలోచన చేసినప్పుడు ఆకాశం నుండి పరిశీలన చేసేటువంటి గొప్ప దేవుడు యోబు యొక్క నోటి మాటని గమనిస్తున్నాడండి. ఈ ఉదయకాలము నీ నోటి మాట నా నోటి మాటని కూడా ఆయన గమనించేవాడు. ఒకరినొకలాగా మరొకరిని ఒకలాగా చూసేవాడు కాదు. యోబును మాత్రమే చూసేవాడు కాదు, నిన్ను నన్ను మనల్ని కూడా పరిశీలన చేసేవాడు ఆయన. ఆయన గమనంలో మనం ఉన్నాం, ఆయన ఆలోచనలో మనం ఉన్నాం, ఆయన యొక్క పరిగణలో మనం అందరం కూడా ఉన్నాం. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక మంచి మాట ఏమిటంటే ఆయన నా నోటి మాటను గమనించేవాడు. యోబు నోటి మాటను గమనించేటువంటి ఆ గొప్ప దేవుడు యోబుని గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే యోబు యుక్తమైనది పలికాడు. యోబు ఏది మాట్లాడాలో అది మాట్లాడాడు. ఏది యోగ్యమైనదో అది మాట్లాడడానికి యోబు ఇష్టపడ్డాడు. యోబు పలికినటువంటి ఆ యుక్తమైనటువంటి మాట యోబు ఆశీర్వాదానికి కారణమైందండి. తన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు భక్తిగా కనబడినట్టుగానే ఉంటాం, కానీ ఆ చిన్న బాధ లేకపోతే కష్టమో వచ్చేసరికి భక్తి అంతటి పద్ధతి తెలియదు. అప్పుడు దాకా బాగా ప్రార్థన చేసిన వాళ్ళమే, మరి ఎంత విశ్వాసులు ఇల్లని చెప్పని అనుకున్న వాళ్ళమే కొన్నిసార్లు మాటలే మన భక్తి జీవితానికి కృంగదీస్తాయండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనబడేటువంటి దేశంలో 430 సంవత్సరాలు వారు సమస్యల గుండా, అలాగే ఫరో చేతి క్రింద వారు అనపబడినటువంటి సమయంలో వారు 430 సంవత్సరాల వారికి తరతరాలు కూడా చాలా కష్టాల గుండా, ఇరుకుల గుండా, సమస్యల గుండా ప్రయాణం చేస్తూ బానిసత్వ బ్రతుకులో ఉన్నటువంటి వారు దేవునికి మొర్రపెట్టారంట. ఒకరోజు మొర్రపెట్టినప్పుడు దేవుడు కటాక్షించి కరుణించి దేవుడు వారిని విడిపించడానికి దిగి వచ్చాడు. నిర్గమకాండము గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నుండి నా ప్రజల బాధను నిశ్చయముగా ఆయన అలాంటి వాడు తెలుసా, మన కష్టంలో ఉన్నప్పుడు చూచేవాడు, మన బాధలో ఉన్నప్పుడు చూచేవాడు, మన ఇరుకులో ఉన్నప్పుడు చూచేవాడు. నన్ను గురించి ఎవరు పట్టించుకోలేదండి అనుకోవచ్చేమో, కానీ పైన ఉన్న దేవుడు మాత్రం నేను గమనించేవాడు. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు ప్రార్థన చేస్తున్నారంట, అయ్యా దేవా, ఈ ఐగుప్తులో ఈ ఫరో క్రింద మేము చాలా కష్టపడతా ఉన్నాం, ఇబ్బంది పడతా ఉన్నాం, ఈ సమస్యలో నుండి మమ్మల్ని విడుదల కలుగు చేసేవారు ఎవరు, తండ్రి మమ్మల్ని విడిపించయ్యా అని చెప్పిన వారు మొరపెడతా ఉన్నప్పుడు వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజ్జీయులకును, హివ్వీయులకును, యెబూసీయులకును నివాస స్థానమై ఉన్న పాలు తేనెలు ప్రవహించు దేశమును వారు నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేశారంట, నాకు మొర్రపెట్టమని నీకు ఉత్తరం ఇస్తానన్న దేవునికి మొర్రపెట్టారు. ఆ గొప్ప దేవుణ్ణి ఆశ్రయించారు. అప్పటి వరకు ఫరో కొరకు ఎదురు చూశారు. ఫరో ఏమైనా విడిపిస్తాడేమో అని అనుకుని ఫరో ఎంత ప్రాధాయపడినప్పటికీ ఫరో వారిని పంపిస్తాలే అంటున్నాడు, కానీ వారిని విడుదల కలుగు చేయట్లా. రేపు బోదురుకొని అంటున్నాడు, ఎల్లుండి బోదురుకొని అంటున్నాడు, ఆ మాట ఈ మాట చెబుతున్నాడు, పని చేయించుకున్నాడు. వారు కష్టపెడుతున్నారు, కానీ ఏ మాత్రం కూడా వాడికి విడుదల కలగలేదు. ఆ కష్టాల గుండా వారు ప్రయాణించి చివరికి మా దిక్కు దేవుడే అని తెలుసుకున్నారండి. మనుషులను ఆశ్రయించినంతసేపు ఆశ్రయించారు, ఫరో మీద ఆశ పెట్టుకున్నారు, రోజులు ఆశ పెట్టుకున్నారు. ఆ ఫరో విడిపించేటువంటి అవకాశం కనబడడం లేదు.
వారు పెట్టుకున్న ఆశలే మాత్రం కూడా వారి జీవితంలో నెరవేర్చడానికి అవకాశం లేనందున ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు. దిక్కు లేనప్పుడు ఎవరు దిక్కు అవుతారు? దేవుడు దిక్కు అవుతాడు. ఫరోను ఆశ్రయించినంతసేపు వారికి విడుదల కలగలేదు. ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి దేవునికి మొరపెట్టడం ప్రారంభించారయ్యా. జరిగిందేదో జరిగింది, ఈ రాత్రి వేళ నీకు మొరపెడతా ఉన్నా, మమ్మల్ని విడుదల కలుగజేయమని చెప్పిన వారు కార్చిన కన్నీటిని చూసినటువంటి దేవుడు వారికి ఆ రాత్రి భక్తుడైనటువంటి మోషేను తోడుగా ఇచ్చి, మోషేను బలపరిచి, నేను రానయ్యా అన్నా కూడా మోషేను బలవంతం పెట్టి నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వారిని విడుదల కలుగజేసి నడిపించని చెప్పని మోషేను వారికి తోడుగా పంపించాడు. ప్రయాణం కొనసాగుతుంది. దారి మధ్యలో వారికి కావాల్సినవన్నిటిని కూడా దేవుడు అనుకూలపరుస్తూ వచ్చాడు. ముందేమో ఎర్ర సముద్రం కనపడుతుంది, వెనకేమో శత్రు సమూహం కనపడతా ఉంది. వారు దాటుకుని వెళ్ళాలంటే మా పని అయిపోయింది అనుకున్న సమయంలో ఆరిన నేలగా ఎర్ర సముద్రాన్ని చేసి దేవుడు ఆ ఒడ్డుకు చేర్చాడు. ఆ ఒడ్డుకు చేరిన తర్వాత ఇక వారి ప్రయాణం కొనసాగుతూ ఉంది. అనుకున్న శత్రువులందరూ కూడా ఆ నీటిలో మునిగిపోయారండి. ఇప్పుడు శత్రు సమూహం వారికి కనబడలేదు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఇప్పుడు దేవానికి స్తోత్రం అని పలికి దేవుని గణపరచాల్సినటువంటి భక్తులు కొనసాగుతూనే మాకు ఆకలి వేస్తుందయ్యా అని అన్నారు. సరే, దేవుడు ఏమన్నాడు? ఆకాశం నుండి మన్నాను కురిపించి వారికి ఆహారమును దేవుడు అనుగ్రహించిన వాడు అన్నారు. తినిన తర్వాత మాకు దాహం వేస్తుందయ్యా అన్నారు. ఇదిగో బండను కొట్టి వారికి నీటిని తాగడానికి వాడు ఒక అవకాశం ఇచ్చాడు. మంచిదే. వారు కొనసాగుతున్నారు. కొంతకాలం గడిచిన తర్వాత వారు అంటారు, ఎప్పుడు కూడా ఇదే ఆహారమా? ఎప్పుడు కూడా ఇదే మా జీవితాల్లో చవి చప్పిడి ఆహారం? అదే కనుక మేము ఐగుప్తులో ఉంటే కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు అన్నీ కూడా సమృద్ధిగా ఉండే కమ్మంగా తినేవాళ్ళం అక్కడ. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? కమ్మంగా ఐగుప్తుకే పోతే బాగుండు కదా, కొట్టో తిట్టో పరోయే పెట్టేవాడు కదా. అంటే ఆహారం, ఒక్క పూట ఆహారం కోసం మరలా తిరిగి ఐగుప్తుకు పోదాం అంటున్నారండి. అది వారి చంచల మనస్తత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. స్థిరమైనటువంటి మనసు లేదు. కష్టం వచ్చినప్పుడు దేవా అంటున్నారు, కష్టం తీరిన తర్వాత సుఖం కోసమేమో మరలా తిరిగి ఇదిగో అక్కడుంటే బాగుండి, ఇక్కడుంటే బాగుండి, అలా ఉంటే బాగుండి, ఇలా ఉంటే బాగుండి. ఎప్పుడు పాస్టర్ గారు అటు చేయొద్దు, ఇటు చేయొద్దు, అలా ఉండద్దు, ఇలా ఉండద్దు, ఎప్పుడు ఈ మాటలేనా? మరి ఈ మాటలు కాబట్టి ఇంకేం చెప్పాలా? దేవుడు నిలబెట్టిందే మనం సరిచేయడానికి సరైన మార్గంలో నిన్ను నన్ను మనలను ఆయన సన్నిధికి చేర్చడానికి దేవుడు ఇక్కడ సేవకులు నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు నచ్చిన బోధలు కాదు, దేవునికి నచ్చినటువంటి మాటలు మనం వినాలి. దేవునికి ఇష్టమైనటువంటి మాటలు మనం వినాలి. మనం ఓవర్గా పౌడర్ పూసే మాటలు మాత్రం కూడా మనల్ని గమ్యానికి చేర్చు. మనం సరిచేసేటువంటి మాటలు మనల్ని గమ్యానికి చేర్చగలుగుతాయి. బెత్తం వాడిని కుమారుడు అంట తండ్రికే విరోధిగా మార్చబడతాడండి. కాబట్టి సరైనటువంటి మాటలు మనకు కనబడతా ఉన్నప్పుడు సరిదిద్దుకోవాల్సినటువంటి వ్యక్తులమై ఉండాలి. ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, ఐగుప్తుల నుంచి విడిపించబడినటువంటి మనుషులతో దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటనంటే, అక్కడ రాయబడినటువంటి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. సంఖ్యాకాండ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 11:1. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా చాలండి. ఏమంటున్నారండి? జనులంట ఆయాసమును గురించి సనుగుతున్నారంట. ఆయాసం దేనికో, సనగటం దేనికో, దేనికోసం? వారికి ఇప్పుడు మాంసం కావాలి. ఇది వారి యొక్క ఏడుపు, వారి యొక్క బాధ, వారి యొక్క మనం కోరుకున్నవన్నిటినీ దేవుడు కొన్నిసార్లు ఇవ్వడు. అంత మాత్రం చేత దేవుని మీద సనిగితేట. కొన్నిసార్లు ఆ కష్టం గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఏది అవసరమో తప్పక మనకు అనుగ్రహించేవాడు దేవుడు. తగిన కాలమందు హెచ్చించేవాడు దేవుడే. తగిన కాలమందు సహాయం చేసేవాడు దేవుడు. కాబట్టి వాక్యంలో వారు మాట్లాడుతున్న మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమన్నాడు? జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు సనుగుతున్నారంట. పక్కన వాళ్ళకు కూడా వినబడ్డల్లా, పక్కన వాళ్ళకు కూడా తెలియట్లా. ఏంద్ర వీళ్ళు మాట్లాడేది అనుకునే లోపే మొత్తం ఆయన అంటున్నాడంట. అంటే మన మాట కాదు, మన సనుగుడు కూడా దేవుడు మొత్తం లెక్క చెప్పాలి రేపొద్దున. కాబట్టి వారు సనుగేటువంటి సనుగుడు దేనికోసమో తెలుసా? వారు మాంసాపేక్ష గలవారై ఎప్పుడు ఈ చవి చప్పడి ఆహారమే మాకు
అనేటువంటి ఆలోచనను బట్టి వారు సనుగుతూ ఉండగా ఇప్పుడు దేవుడు వారి మాటలు వింటున్నాడండి. దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుడు అంటాడు, ఇందాక యోబుని గురించి అంటాడు, యోబు యుక్తమైనది పలికాడంట. యుక్తమైనవి అంటే మంచి మాటలు మనం మాట్లాడేటప్పుడు వింటాడు. రెండోది సనిగేటప్పుడు ఆయన మన మాటలు వింటాడు. మనం ఏది మాట్లాడుతున్నామో దాన్ని బట్టి మన ఆశీర్వాదము దాచబడి ఉందండి. మనం పలికేటువంటి మాటను బట్టే మన ఆశీర్వాదం దాచబడి ఉంది. యోబు యుక్తమైనది పలికాడు. ఇక్కడేమో వారు ఆయాసమును గురించి సనుగుచుండగా యెహోవా వినెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములోనొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. చాలండి, చాలండి. దేవుని యొక్క ఆశీర్వాదము వారి పట్ల నిలిచి ఉండటానికి దేవుని యొక్క ఆలోచన వారిని ఎప్పుడు పాడు చేయాలని దేవుడు కోరుకోవాలా. నష్టం వైపు నడిపించాలని దేవుడు కోరుకోవాలా. కష్టం వైపు నడిపించాలని దేవుడు కోరుకోవాలా. దేవుడు వారికి ముందుగానే ఒక వాగ్దానం ఇచ్చాడు. ఐగుప్తులో ఉండగానే వారు కన్నీరు గార్చి దేవునికి మొరపెడుతూ ఉండగానే ఆయన వారికి ఇచ్చిన మాట ఏంటంటే, ఇదిగో మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి, కనానుకు మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడికి చెప్పాడండి. ప్రయాణంలో కొన్నిసార్లు అనుకున్నవి జరగకపోవచ్చు, కొన్ని మనకు నచ్చినట్లుగా ఉండకపోవచ్చు, మనం కోరుకున్నట్లుగా ఉండకపోవచ్చు, మనం ఆశించినట్లుగా ఉండకపోవచ్చు. సనుగుళ్ళు గొణుగుళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని రావండి. దేవుడు కనానుకు నడిపించాలన్న ప్రయత్నంలో, కనాను అనగా ఈ ఉదయకాలం మనం గమనించాలి, పరలోకమునకు దేవుడు మనల్ని నడిపించాలని ఇష్టపడుతున్నాడు. పరలోకానికి నడిపించాలనుకునేటువంటి ఆలోచనలో కొన్నిసార్లు అక్కర్లు ఉంటాయి, అవసరతలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతాయి. అంత మాత్రం చేత సనగాల్సినటువంటి పని మన ఆశీర్వాదానికి ఏమాత్రం కూడా కాదండి. ఇశ్రాయేలు అంటారు, ఇదిగో దేవుడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారా అని ఒక మాటలో ఒక సమయంలో అంటారు. ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చాడు? ఈ మాత్రం ఆహారం పెట్టలేనాడు, ఈ మాత్రం మమ్మల్ని చూసుకోలేనాడు, ఎందుకు తీసుకురావాలి మమ్మల్ని? అరే దేవుని మీదే సనికి మనం ఏమి సాధించగలం? అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క మాట దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని రాకపోగా దేవుని యొక్క కోపాన్ని వారి మీద కలిగేటట్లుగా దేవుడు వారికి కలుగు చేశాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటనంటే, యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొని, యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెమును ఆ కొలను దహింపసాగెను. ఆయన ఆశీర్వదించేటువంటి వాడే. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆది కాండములో తొలి మానవులైనటువంటి ఆదాము హవ్వలకు దేవుడిచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని దేవుడు ఎన్నడూ మర్చిపోయాడు. కొన్నిసార్లు మనమైనా మర్చిపోతామే కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని, ఆయన ఇచ్చిన వాగ్దానాలను మాత్రం ఆయన మర్చిపోయేవాడు కాదు. కానీ మనం వేచి ఉండాలి. ఆ సమయం వరకు ఎదురు చూడాల్సినటువంటి వ్యక్తులమై ఉన్నాం. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క తలంపు కణానికి చేర్చాలని, ఆయన తపన పరలోకం వైపు నడిపించాలని ఆయన ఆలోచనలో అనేక పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పుడు నీ స్పందన ఎలాగుంది? నీ మాట తీరు ఎలాగుంది? నీ ఆలోచన విధానం ఎలాగుంది? మరి యోబుని గురించి ఆయన అంటాడు, యోబు యుక్తమైనది పలికాడు. మరి యోబు జీవితంలో కలిగినటువంటి పరిస్థితుల్లో యోబు ఎలాంటి మాటలు పలికాడు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము